ఏపీ హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. పోలింగ్ తర్వాత తిరుపతి, పల్నాడు, తాడిపత్రి ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. అరాచక ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నేరుగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఏపీ భవన్ కు చేరుకుని నేరుగా అక్కడి నుంచి నిర్వచన సదన్ కు చేరుకున్నారు. ఏపీలో వరుస ఘటనలపై ఎన్నికల కమిషనర్లకు వివరణ ఇవ్వనున్నారు. ఏపీ హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని, ఏపీలో ఎన్నికలు జరిగిన రోజు నుంచి మొదలుకొని ఎన్నికల అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన దాడులు జరిగాయి. ప్రజలకి చాలా మందికి గాయాలైన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఆందోళన కొనసాగుతుంది. కొన్ని చోట్ల 144 సెక్షన్ విధించి కూడా అదుపు చేసే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికి కూడా పెద్ద ఎత్తున కూడా హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై సీరియస్ అయింది. దేశవ్యాప్తంగా 4 విడతల్లో ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో కూడా ఏపీలో జరిగినంత విధ్వంసకరమైన ఘటనలు కావచ్చు, హింసాత్మకరమైన ఘటనలు కావచ్చు ఎక్కడ కూడా జరగలేదు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగాయనేది కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటు ఏపీ డీజీపీ సైతం కూడా ఈరోజు హరీష్ కుమార్ గుప్తా సైతం కూడా ఆయన ఈసీ అధికారుల ముందు హాజరయ్యారు. దాదాపు అరగంట నుంచి కూడా లోపల సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో జరిగిన పరిణామాలపైన ఈసీ అధికారులకు వివరణ ఇస్తున్నారు. మొత్తం ఈసీకి సంబంధించి చీఫ్ కమిషనర్తో మొదలుకొని అంతా ఫుల్ బెంచ్ కూడా ఈరోజు సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమావేశానికి వారు రావాల్సిందిగా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారు కమిటీ ముందు హాజరయ్యారు. ఏపీలో జరిగిన పరిణామాలపై కూడా వివరణ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పోలీసుల వైఫల్యం కావచ్చు, అధికార పార్టీ యొక్క ఏ విధంగా ఇతరులపైన దాడులు చేశారు, దాన్ని అరికట్టడంలో పోలీసుల వైఫల్యం కావచ్చు, ఈ 2 అంశాలకు సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నారు. ముఖ్యంగా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, ఇక ఇతర ప్లేసులలో కూడా పెద్ద ఎత్తున కూడా అనేక హింసాత్మక ఆందోళనకరమైన ఘటనలు జరిగాయి. పెద్ద ఎత్తున రాడ్లతోని, మారణ ఆయుధాలతోని ఇతరులపైన దాడులు చేసిన సంఘటనలు కూడా ఏపీలో చూసాం. దాదాపు 2 రోజుల పాటు కూడా హింసాత్మక ఘటనలు అటు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న వాటన్నిటిపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీని, అదేవిధంగా డీజీపీని కూడా హుటాహుటిన ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో వారు కమిటీ ముందు ప్రస్తుతానికైతే వివరణ ఇస్తున్నారు. అయితే వారిచ్చే వివరణ పట్ల కమిటీ సంతృప్తి చెందుతుందా, లేదంటే అధికారులపైన మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. దాదాపు అరగంట నుంచి అయితే ఈ సమావేశం కొనసాగుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు సైతం కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా వ్యవహరించారు, ఓటర్లను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, అదేవిధంగా ఇతరులు ఏ విధంగా దాడులు చేశారనే అంశాన్ని కూడా పూర్తిగా ఒక విజువల్ ఫుటేజ్కి సంబంధించిన ఎన్నికల కమిషన్కి ఇప్పటికే స్టేట్ కమిషన్ సైతం కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ పైనే ఇద్దరు అధికారులను కూడా వివరణ కోరుతున్నట్టు తెలుస్తుంది. వారు ఇచ్చే వివరణ పట్ల ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తుందా, లేదంటే సాయంత్రానికి దీనిపైన అధికారికంగా ఏపీ అధికారులు ఇచ్చిన అంశం పైన ఒక అధికారికంగా కూడా ప్రకటన చేస్తుందా ఈసీ అనేది కూడా చూడాల్సింది. ప్రస్తుతానికైతే అరగంట నుంచి కూడా సమావేశం లోపల అయితే కొనసాగుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.